ఈ చీర చూడండి ఎలా ఉందో, బాగుందా? అరే నన్ను ఎందుకు అడుగుతున్నావు అబ్బా? పోయి మీ దోస్తులను అడుగు, లేకపోతే మీ చుట్టాలను అడుగు. నన్ను ఎందుకు అడుగుతావు? ఎందుకబ్బా, ఎందుకు అట్లా అంటున్నావు ఇప్పుడు? అరే నువ్వు చీరలు కట్టుకుని ఇడికి పోతావు అబ్బా? మీ దోస్తుల దగ్గర పోతావు, లేకపోతే మీ చుట్టాల దగ్గర పోతావు. ఇంట్లో ఎప్పుడు నైటీలతో ఉంటావు కదా. కావాలంటే నైటీలు సెలెక్ట్ చేయమంటే చేస్తాను. మీ దగ్గర నైటీలు ఉంటే చూపి బాయ్, నేను సెలెక్ట్ చేస్తాను. ఏం చెప్పావురా? నాకు నైటీలు అంటే ప్రాణం. మేము పొద్దుగా లేస్తాం, నైటీలు వేసుకుంటాం, నైటీలతోనే తింటాం. ఏమండి, కూరలు ఉప్పు కారం సరిపోయిందో లేదో చూడండి. తెలియడం లేదు. ఏం మనిషి అంటే ఆ బొర్రే అనుకో, నాలుగు కూడా పని చేయదా? ఏదో తేడాగా ఉందేంటి? ఇప్పుడేవే కొంచెం కారం తక్కువైంది, వెళ్ళేసుకోనరా. అచ్చ కట్టున్నదా? ఓ అవ్వా ఓ, కరెంటు అది చదివినవే 2వ తరగతి, ఏదో ఐటీఐ చేసినట్టు దానికి టేప్ చుడుతున్నావు. ఓ 50 మంది ఎలక్ట్రీషియన్ చేసిస్తాడు, దాన్ని తిస్మార్కాన్ తీరు పెడుతున్నావు. ఆగు, నేను ఫోన్ చేస్తా. ఎంత అయినాయి అన్న? 500 అయినాయి. ఇంట్లో తినను, బయటికి వెళ్ళి మంచి బిర్యానీ తిని వస్తా. ఏమైంది మీ డాడీ ఎందుకు అంత కోపంగా బయటికి వెళ్ళిపోతుండు? ఇవాళ మీ డాడీ బయట తింటాడంట, మనవి హోటల్లో తినొస్తాడంట. ఎందుకు డాడీ బయట ఫుడ్? మళ్ళీ హెల్త్ ఖరాబ్ అవుతుంది, పైసలు కూడా వేస్ట్. ఇంట్లో ఫుడ్ తింటే హెల్త్ బాగుంటది. అయినా ఏమంట చేసినావు మమ్మీ? కాకరకాయ కూర మాన్వి. ఎవరు తిన్నారంట కాకరకాయ కూర? కాకరకాయ కూర మేము బిర్యానీ తినేసి వస్తాం బయట. నిన్న కరెంట్ పోయింది కదా, సో నిన్న కరెంట్ పోయినాక నా ఫోన్ గురించి నా ఫోన్ టార్చ్ చేసుకుని ఎత్తుకుంటా ఉన్నానే. ఇంతకి ఫోన్ దొరికిందా లేదా? నిన్నే ఫోన్ దొరికిందా లేదా?